రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఆడుదాం ఆంధ్ర స్కామ్పై వివాదం ముదురుతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేత మరియు మాజీ మంత్రి రోజా పేరు చుట్టూ వివాదం ముదురుతోంది. ఆడుదాం ఆంధ్ర ఆటల కార్యక్రమంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. టీడీపీ సభ్యులు తాజాగా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. దీనిపై మంత్రి రామ్ ప్రసాద్ కీలక విషయాలను బయటపెట్టారు. అవినీతి జరిగినట్లు సంకేతాలిచ్చారు. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి రామ్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం 119.19 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కేవలం 47 రోజుల్లో ఈ మొత్తం ఖర్చు చేశారని వెల్లడించారు. ఖర్చుల వివరాలు ఒకసారి చూద్దాం. స్పోర్ట్స్ కిట్స్ కోసం 38.55 కోట్లు, టీ-షర్ట్లు, క్యాప్స్ కోసం 34.02 కోట్లు, జిల్లా కలెక్టర్లు స్పోర్ట్స్ అకౌంట్లకు 40.93 కోట్లు, ప్రైజ్ మనీ కోసం 12.21 కోట్లు ఖర్చు చేశారని, వీటిలో అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేవలం 47 రోజుల కార్యక్రమానికి 120 కోట్లు ఖర్చు చేయడం అనుమానాస్పదమని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో లోపాలున్నాయని, కిట్స్ నాణ్యత తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పబ్లిసిటీకి 35 కోట్లు ఖర్చు చేశారని, అయితే గెలిచిన ఆటగాళ్ల ఖాతాల్లో ఇప్పటికీ నిధులు జమ కాలేదని పేర్కొన్నారు. ఫేక్ ఆధార్ కార్డుల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఆరోపణలు, ప్రైవేటు సెక్యూరిటీని నియమించడం, విశాఖలో ముగింపు ఉత్సవాలకు అదనంగా 2 నుంచి 3 కోట్లు ఖర్చు చేయడం, ఈ అంశాలన్నీ జత చేర్చి స్టూడెంట్స్ ఫెడరేషన్ సిఐడి లేఖ రాయడంతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. టీడీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి రామ్ ప్రసాద్ సమాధానమిచ్చారు. స్కామ్ మొత్తం 400 కోట్ల వరకు ఉంటుందని అఖిలప్రియ ఆరోపించగా, దీనిపై విజిలెన్స్ సిఐడి దర్యాప్తుకు ఆదేశించామని మంత్రి తెలిపారు. నివేదిక రాగానే సభలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ వివాదం మరింత ముదరనుంది. అవినీతి ఆరోపణలతో రోజా పరిస్థితి సంక్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడే ఏమైంది, ఇప్పుడేగా ఆట మొదలైంది, రోజాకి ముందుంది ముసళ్ల పండుగ అని కూటమి నాయకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.